ఇటీవల కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కన్నీళ్లు పెట్టించింది. అమాయకుల ప్రాణాలు పోవడం చూసి దేశవ్యాప్తంగా ప్రజలు దుఃఖించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియాలో ముస్లిం సినీ ప్రముఖులపై అనవసర ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. వారు పాకిస్తాన్కు సంబంధం ఉన్నవారని ఏ ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తున్నారు. అలాంటిదే ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ సినిమాలో నటిస్తున్న కొత్త హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్. ఆమెపై కొంతమంది నెటిజన్లు పాకిస్తానీ మహిళ అని తప్పుగా ఆరోపణలు చేస్తూ సినిమా నుంచి తీసేయాలంటూ డిమాండ్ చేశారు. ఇమాన్వి స్పందన: నా లక్ష్యం ప్రేమ పంచడం, ద్వేషం కాదు. ఒక రోజంతా జరిగిన ట్రోలింగ్, ద్వేషపు వ్యాఖ్యల తరువాత ఇమాన్వి తన ఇన్స్టాగ్రామ్ లో ఓ భావోద్వేగ పూరిత మెసేజ్ పోస్ట్ చేశారు. మొదటగా ఆమె పహల్గాం ఘటన బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమాయకుల ప్రాణాలు పోవడం బాధాకరం, నేను ఈ హింసను గట్టిగా ఖండిస్తున్నాను అని చెప్పారు. ఒక కళాకారిగా నా లక్ష్యం ఎప్పుడూ ప్రేమను, సానుభూతిని పంచడమే, ద్వేషాన్ని కాదు అని స్పష్టం చేశారు. నేను పాకిస్తానీని కాదు, మా కుటుంబానికి ఆర్మీతో ఎలాంటి సంబంధం లేదు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆమె స్పష్టం చెప్పారు. నేను పాకిస్తానీని కాను, మా కుటుంబంలో ఎవరూ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఉన్నవాళ్లే కాదు. ఈ ఆరోపణలన్నీ సోషల్ మీడియా ట్రోల్స్ తయారు చేసిన అసత్య ప్రచారం మాత్రమే. వాస్తవాలు నిర్ధారించుకోకుండా కొన్ని మీడియా హౌస్లు కూడా వీటిని రిపీట్ చేయడం బాధాకరం అని ఆమె చెప్పారు. నేను భారతీయ అమెరికన్, నన్ను భారతీయ సినిమాలు ముద్దుగా పెట్టుకున్నాయి. నేను లాస్ ఏంజల్స్ లో జన్మించిన భారతీయ అమెరికన్ని. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికా వెళ్లి తర్వాత పౌరులయ్యారు. నాకు హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు. నా చిన్ననాటి నుంచి భారతీయ సంస్కృతిపై ప్రేమతో పెరిగాను. నాట్యం, నటనలో నేర్చుకొని భారతీయ సినిమాల్లో పనిచేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. కళ ద్వారా మనల్ని కలుపుకోవాలి, విడదీయకూడదు. ఇలాంటి బాధాకర సమయంలో మనం కలిసి ఉండాలి. కళ అనేది ఒక ఐక్యత కోసం ఉండాలి. నేను ప్లాట్ఫామ్ ని ప్రేమ, ఐక్యత కోసం ఉపయోగిస్తాను అని ఇమాన్వి చెప్పారు. ఇమాన్వి పోస్ట్ అనంతరం చాలా మంది అభిమానులు, సహనటులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇది మనందరికీ గుర్తు చేయాల్సిన విషయం. ఏ వ్యక్తిపై తీర్పు చెప్పే ముందు నిజాలు తెలుసుకోవాలి. పేరు లేదా నేపథ్యం ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.